ఇది ఒక సాయిబాబా కథ. ఒకప్పుడు ఒక యువకుడు తన జీవితంలో అంగీకారం లేకుండా చాలా కష్టాలలో పడిపోయాడు. అప్పుడు అతను షిరడికి వెళ్లి సాయిబాబా ఆశీర్వాదం కోరాడు. తన ఆర్థిక పరిస్థితులు కష్టంగా మారిపోయిన అతను బాబా వద్దకు వచ్చి తన బాధలు చెప్పాడు. సాయిబాబా ఎటువంటి భావోద్వేగం లేకుండా ఆయన ముఖంపై చిరునవ్వుతో మాతో నడవండి అన్నారు. వారు 10 నిమిషాల పాటు నడుస్తూ బాబా ఆ యువకుడికి ధైర్యం మరియు విశ్వాసం గురించి చెప్పడం మొదలు పెట్టారు. వారి నడక మధ్య బాబా ఒక పొలం వైపు చూస్తూ, ఈ పొలం చాలా సంవత్సరాలు బారెన్గా ఉండేది, కాని ఇప్పుడు చూసేయి పూర్తిగా పంటలతో నిండిపోయింది. ఇది కేవలం సమయం యొక్క సరైన మేల్కొలుపు వల్ల అని చెప్పారు. అప్పుడు బాబా ఆయనకు, నీ బాధలు కూడా ఈ పొలంలా సీజన్ రావడంలో విశ్వాసంతో మరియు ధైర్యంతో పరిష్కరించవచ్చు అని చెప్పి హృదయాన్ని ఉద్దీపన చేశారు. అతను షిరడిని విడిచి వెళ్ళినప్పుడు అతనికి మరొక నూతన ఆశ మరియు ధైర్యం కలిగింది. కాలగతంలో అతనికి మంచి పనులు వచ్చాయి, ఆర్థిక సమస్యలు పరిష్కరించాయి, మరియు విజయవంతమైన వ్యక్తిగా మారాడు. సాయిబాబా బోధించిన విశ్వాసం మరియు క్షమాభావం అతని హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయింది. ఈ కథ మనకు తెలియజేస్తుంది, జీవితంలో ఎంతటి కష్టాలు ఉన్నా సాయిబాబా ఆశీర్వాదంతో మరియు విశ్వాసంతో మనం సంతోషాన్ని మరియు విజయాన్ని పొందగలం.